హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మే 13, 2024 మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ వీడియో దానికి సంబంధించిందే. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చాక ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఈ వీడియోలో మన దేశంలో ప్రప్రథమంగా ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసుకుందాం. అలాగే మనం ఓటు ఎందుకు వేయాలి మరియు మన ఓటుకు ఉండే విలువ ఏంటి అనేది మాట్లాడుకుందాం. విన్స్టన్ చర్చిల్ మన దేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే, దే విల్ ఫైట్ అమాంగ్స్ట్ దెమ్సెల్వ్స్ ఫర్ పవర్ and India will be lost in political squabbles. అంటే వీళ్ళు అధికారం కోసం వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చేస్తారు అని అన్నారు. కానీ ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టేలా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం ఇప్పటికీ ఆ ప్రజాస్వామ్యాన్ని అలానే అనుసరిస్తూ ఈరోజు యావత్ ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా మన దేశం నిలిచింది. అంటే ఇప్పుడు మన దేశంలో డెమోక్రసీ అనేది 100% పర్ఫెక్ట్ గా ఉంది అని అయితే నేను చెప్పను. అఫ్ కోర్స్ కొన్ని ఛాలెంజెస్ అండ్ కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా డైవర్సిఫైడ్ పాపులేషన్ ఉన్న కంట్రీ మనది. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో ఆచారాలు, వీటన్నిటి మధ్య యూనిటీ ఇన్ డైవర్సిటీ మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఎన్నికలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. డైరెక్ట్ ఎన్నికలు, ఇండైరెక్ట్ ఎన్నికలు. డైరెక్ట్ ఎన్నికలు అంటే ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు, అంటే ఎమ్మెల్యే, ఎంపీలను ప్రజలు ఎన్నుకోవడము. ఇండైరెక్ట్ ఎన్నికలు అంటే రాజ్యసభ, ఎమ్మెల్సీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడం. ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడానికి ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేశారు. 1950 మార్చ్లో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా సుకుమార్ సేన్ గారిని నియమించారు. ఎన్నికలు మన దేశంలో బ్రిటిష్ కాలంలోనే ఉన్నాయి. చార్టర్ యాక్ట్ 1853 ప్రకారం బ్రిటిష్ గవర్నమెంట్ 1853లో లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. కానీ మొదట్లో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కేవలం నామినేటెడ్ మెంబర్స్ ఉండేవారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1892 ద్వారా ఫస్ట్ టైం ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. 1909లో మొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే మొదట్లో ఓటింగ్ రైట్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉండేవి. మెల్లమెల్లగా వాటిని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్లారు. మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ని ఏర్పాటు చేశారు. అంటే దాని ద్వారా 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి అర్హులు. దీనిని 1988లో 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం వయస్సుని 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. మన దేశంలో అఫీషియల్ గా మొదట ఎన్నికలు 1951 నుంచి 1952 మధ్యలో జరిగాయి. 68 దశలలో అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 మధ్యలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 489 లోక్సభ స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి. ఓటర్ల జాబితా రూపొందిస్తున్నప్పుడు చాలా మంది మహిళలు తమ పేర్లు ఇవ్వడానికి నిరాకరించారు. ఇందులో 17 కోట్ల మంది ప్రజలు ఓటు వేశారు. ఈ ఓటు వేసిన వారిలో దాదాపు 85% చదువు రాని వాళ్లే ఉన్నారు. కానీ ఓటు వేసేందుకు అర్హత కలిగిన వాళ్ళు 36 కోట్లు. అంటే కేవలం 47% ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఈ ఓట్లు లెక్క పెట్టడానికి 16,500 మందిని 6 నెలల కోసం కాంట్రాక్ట్ బేసిస్ కింద నియమించుకున్నారు. బ్యాలెట్ బాక్సెస్ తయారీ కోసం గోద్రేజ్ అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. ఈ మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి.
364 సీట్లు గెలుచుకొని పండిత్ జవహర్లాల్ నెహ్రూ లీడర్షిప్లో కాంగ్రెస్ పార్టీ విజేతగా నిలిచింది. ఈ విధంగా మన దేశంలో మొట్టమొదటి ఎన్నికలు ముగించాయి. కాలం గడిచే కొద్దీ దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ముఖ్యంగా చెప్పుకోదగిన ఎన్నికలైతే 1967లో జరిగిన ఎన్నికలు. ఇందులో మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా డిఎంకే పార్టీ నుంచి చెందిన సిఎన్ అన్నాదురై గారు మొట్టమొదటిసారిగా తమిళనాడు సీఎంగా ఎన్నుకోబడ్డారు. దీనికి తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అవి ఏంటంటే 1971 ఇండియా పాకిస్తాన్ వార్, 1975 నేషనల్ ఎమర్జెన్సీ మరియు 1989 బోఫోర్స్ స్కామ్. వీటి అన్నిటి ప్రభావం వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇక ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల గురించి మాట్లాడుకుందాము. ఈ ఎన్నికలలో టోటల్ 544 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మన రాష్ట్రానికి చూసుకుంటే 175 అసెంబ్లీ స్థానాల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక రేపు జరిగే ఎన్నికలు అంటే 13 మే 2024 జరిగే ఎన్నికలు మన రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలకు మనల్ని ఎవరు పరిపాలిస్తారో నిర్ణయించబడుతుంది. కాకపోతే ఆల్రెడీ 3 దశల్లో ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. ఈ ఎన్నికలు టోటల్ 7 దశల్లో జరగబోతాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే 3 దశల్లో ఎన్నికలు పూర్తయింది. మనము ఒకసారి డేటాని చూసుకుంటే ఈ సంవత్సరం జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు నమోదు చేస్తున్న సంఖ్య 2019తో పోలిస్తే కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఉదాహరణకి మొదటి దశలో 2019లో 70% పోలింగ్ నమోదు కాగా ఈ సంవత్సరం కేవలం 65% నమోదైంది. ఇక మూడో దశని చూసుకుంటే 2019లో 66.9% పోలింగ్ నమోదు కాగా 2024 అంటే ఈ సంవత్సరంలో కేవలం 65% నమోదైంది. ఎన్నికల్లో తక్కువ ఓట్లు నమోదు కావడం వెనుక కారణాన్ని వివరిస్తూ మన దేశపు 17వ ఎలక్షన్ కమిషనర్ అయిన డాక్టర్ ఎస్వై ఖురేషి గారు తను రాసుకున్న బుక్ అండ్ అన్డాక్యుమెంటెడ్ వండర్లో ఈ విధంగా వివరించారు. మన దేశపు టోటల్ జనాభాలో 45% పేద ప్రజలు ఉన్నారు. అంటే ప్రభుత్వాలు మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు అన్నీ నేరుగా వీళ్ళకి సంబంధించినవే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎన్నికల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇక మిగిలిన 5% మన దేశపు అత్యంత ధనవంతులు, బిజినెస్ మ్యాన్లు. వీళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొంటారు. ఎందుకంటే ఆ మార్కెట్ ట్రెండ్స్ ని తర్వాత ఏ పొలిటికల్ పార్టీ పవర్లోకి వస్తుందో దాని ఆధారంగానే వాళ్ళ బిజినెస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇంకా మిగిలిన 50% మంది మిడిల్ క్లాస్ వాళ్ళు. వీళ్ళు ఎన్నికల్లో పోలింగ్ చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. వీళ్ళు ఎన్నికలంటే ఒక హాలిడే లాగా భావిస్తారు. మన ఓటుతో వచ్చేదేముందిలే అనే ఒక అభిప్రాయంతో ఉంటారు. ఎందుకంటే వీళ్లకు ఈ అభిప్రాయం రావడం వెనుక కారణం మీరు ఒకసారి గమనిస్తే ఏ పొలిటికల్ పార్టీలో అయినా బాగా ధనవంతులు గాని లేకపోతే వారసత్వంగా రాజకీయంలో వచ్చిన వాళ్ళు గాని ఉంటారు. లేకపోతే ఒక పూర్తి పేదవాళ్ళు ఒక కార్యకర్తగా తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఒక నాయకుడిగా ఎదిగిన రాజకీయ నాయకుల్ని మనం చూసుంటాం. అంతే తప్ప మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. ఈ మధ్యతరగతి వాళ్ళు తనని తాను కనెక్ట్ చేసుకోలేరు. వీళ్ళ కోసం మేనిఫెస్టోలో ఎటువంటి పథకాలు ఉండవు. పైగా వీళ్ళే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ ఉంటారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ చదువుకున్న ఒక జనాభా పోలింగ్ లో పాలు పంచుకోలేకపోవడమే. ఇప్పుడు మీకు మిడిల్ క్లాస్ ఓట్లకు ఉండే పవర్ ఏంటో కొన్ని ఎగ్జాంపుల్స్ తో మీకు వివరిస్తాను. మొదటిది బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు 1990 నుంచి 2005 వరకు
ఈ రాష్ట్రాన్ని ఏకంగా 15 సంవత్సరాలు రూల్ చేశారు. కానీ 15 సంవత్సరాలు రూల్ చేసిన ఒక పార్టీని కూడా కేవలం మిడిల్ క్లాస్ ఓట్లు జస్ట్ 5% పెరగడం వల్ల అటువంటి పార్టీ కూడా ఓడిపోయింది. అండ్ రెండో ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జ్యోతి బసు గారి పార్టీ ఏకంగా 34 సంవత్సరాలు రాష్ట్రాన్ని రూల్ చేసింది. కానీ 2011 ఎన్నికల్లో మిడిల్ క్లాస్ వాళ్ళ ఓట్లు కేవలం 7% పెరగడం వల్ల ఆ పార్టీ కూడా గద్దెను దించారు. ఇలా చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఓటుని కేవలం నా ఒక్క ఓటు అనే మైండ్ సెట్ ని మార్చుకొని ఒక కలెక్టివ్ ఓట్స్ అని ఆలోచిస్తే ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. అండ్ మీకు ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గనక గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో జస్ట్ ఒక 10 సంవత్సరాల ముందు ఏర్పాటు చేసి అప్పుడే ఒక నేషనల్ పార్టీ అనే గుర్తింపు తెచ్చుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం వెనకల ముఖ్య కారణం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ వెళ్ళింది. అండ్ పార్టీని ఫామ్ చేసిన ఫస్ట్ ఎన్నికల్లోనే అది గవర్నమెంట్ ఫామ్ చేయడం చాలా ఆశ్చర్యం. సో మనము దీని ద్వారా తెలుసుకోవడం ఏంటంటే, మిడిల్ క్లాస్ వాళ్లకు ఎటువంటి పథకాలు రావు అని ఆలోచన తీసేసి మన ఓట్ల ద్వారా ఒక మార్పు తీసుకురావచ్చు, అట్లీస్ట్ ఒక రాంగ్ పర్సన్ గెలవకుండా ఆపొచ్చు అనేది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక యువతకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈ ఎన్నికల్లో మన దేశంలో టోటల్ 96 కోట్ల మంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటే అందులో 65% మందికి పైగా 35 ఏళ్ల లోపు వాళ్ళు ఉంటే 50% మందికి పైగా 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు. మరియు 2019తో పోల్చుకుంటే 2019లో ఫస్ట్ టైం ఓటర్స్ 1.5 కోట్ల మంది మాత్రమే ఉంటే, ఈ సంవత్సరం 2024లో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు పొందిన వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. సో దీంతోనే మీకు అర్థమవుతుంది యువత ఓటు అనేది ఎంత ముఖ్యమో. ఒక యువత అనేది మన దేశ భవిష్యత్తుని నిర్ణయించడానికి ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు ఒక్కసారి చూసుకుంటే యుఎస్ లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో జో బైడెన్ గెలవడానికి మెయిన్ రీజన్ యువత ఓట్లే. ఆయనకు 65% యూత్ ఓట్స్ ఆయనకే పడ్డాయి. తర్వాత ఇండోనేషియా ఎలక్షన్స్ కూడా చూసుకుంటే ప్రొబోవో సుబియంతో గెలవడానికి రీజన్ కూడా మెయిన్ గా యూత్ ఓట్స్ మాత్రమే. మీరు ఏ పొలిటికల్ క్యాంపెయినింగ్ అయినా చూసుకోండి, అందులో యువత అనేది ఖచ్చితంగా ఉంటుంది. యువత లేకపోతే ఆ క్యాంపెయినింగ్ కి ఆ కళ గాని ఆ చరిష్మా గాని రాదు. వాళ్ళ కేరింతల వల్లే ఆ క్యాంపెయినింగ్ కి ఒక ఊపు వస్తుంది. కానీ యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరి కోసమైతే క్యాంపెయినింగ్ చేస్తున్నాడో ఆ నాయకుడు రేపొద్దున పవర్ లోకి వచ్చాక మీకు ఎటువంటి అవకాశాలు ఆయన ఇవ్వగలడు, జాబ్స్ ఇవ్వగలడా? యువతకున్న మెయిన్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. మన దేశంలో ప్రతి సంవత్సరం 80 లక్షల మంది జాబ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో మీకు జాబ్ అనేది ఇవ్వగలరా? జాబ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ బిజినెస్ చేసుకోవడానికి అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలడా, అటువంటి అవకాశాలు క్రియేట్ చేయగలడా అనేది ఆలోచించుకొని మీరు ఓటు వేయండి. ఎందుకంటే మీ ఓటుతోనే భారతదేశ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. కేవలం గెలవాలి అనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఏవేవో హామీలు చేస్తే వాటిని గుడ్డిగా నమ్మకుండా ఆ హామీలు నెరవేర్చడం అనేది ప్రాక్టికల్ గా పాసిబులా అనేది ఆలోచించి ఓట్లేయండి. అండ్ వాళ్ళ పాత ట్రాక్ రికార్డ్ చూసి ఓటేయండి. మన ఒక్క ఓట్తో ఏం డిఫరెన్స్ వస్తుంది, మనం ఒక్కరం ఓట్ చేయకపోతే ఏం అవ్వదులే అనే మైండ్ సెట్ అయితే తీసేయండి. సలార్ మూవీ చూసే ఉంటారు, అందులో ఒక్క ఓట్తోనే సీజ్ ఫైర్ ఏం చేయాలి అనేది డిసైడ్ చేశారు. సరే, మీకు సినిమాటిక్ గా చెప్తే వినడానికి క్యాచీగా ఉంటుందని చెప్పాను. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సిపి జోషి, ఫార్మర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ రాజస్థాన్ స్టేట్ కాంగ్రెస్ చీఫ్, ఈయన 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈయనకు 62,215 ఓట్లు వచ్చాయి. కానీ ఆ రోజు ఈయన భార్య మరియు కూతురు ఓటు వేయకుండా గుడికి వెళ్లి పూజ చేద్దాము అనే ఉద్దేశంతో ఓటు వేయలేదు. వాళ్ళు ఓటేసినా వీళ్ళు గెలిచుండేవారు. అండ్ రెండో ఎగ్జాంపుల్, కర్ణాటక స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కృష్ణమూర్తి గారు
ఒక్క ఓటుతో ఓడిపోయారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు ఆయన డ్రైవర్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన డ్రైవర్ ఓటేసి ఉంటే కూడా ఆయన గెలిచుండేవాడు. సో మీరు ఖచ్చితంగా ఒక్క ఓటుతో ఎంతో డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఓటు వేయకపోతే మీరు ఒక తప్పుడు వ్యక్తిని గెలిచేందుకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నట్లే అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దండి. అండ్ మీరు ఓటు వేసేటప్పుడు కూడా కులం చూసి మతం చూసి మాత్రం ఓటు వేయొద్దండి. ఎవరి పరిపాలనలో రాష్ట్రం మన దేశం సజావుగా పరిపాలన సాగిస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది అని మీరు అనుకుంటే వాళ్లకు మాత్రమే ఓటు వేయండి. మనం హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో జాబ్ చేస్తున్నాంలే, మనకు డెవలప్మెంట్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్ గా ఉంది కదా అనే విషయం ఆలోచించొద్దండి. మనం ఎక్కడ జాబ్ చేసినా మన స్వగ్రామంలో, మన స్వస్థలంలో మన పేరెంట్స్ ఉంటారు, మన వాళ్ళు ఉంటారు. కాబట్టి మన ప్రాంతపు అభివృద్ధి మనకు ఎంతో ముఖ్యము. సో అది కూడా మైండ్ లో పెట్టుకోండి. మీరు ఎక్కడున్నా ఎలక్షన్స్ కోసం మీ ఊరికి వెళ్లి ఓటు వేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ ఇయర్ నేషనల్ ఓటర్స్ డే థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన దేశానికి స్వాతంత్రం ఊరికే రాలేదు. ఎంతో మంది త్యాగాలు చేస్తే, ఎంతో మంది కృషి చేస్తే మనకి ఇది వచ్చింది. మనకెంతో కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రజాస్వామ్యాన్ని మనము మన ఓటుతో రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. మన దేశ సార్వభౌమాధికారాన్ని మనం కాపాడుకుందాం. ఓటు ఖచ్చితంగా వేద్దాం. జై హింద్.